హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము రావులపాలెం వెళ్తున్నాము. రావులపాలెం ఏంటంటే మా ఆడబడ్స్ వాళ్ళు ఉంటారనమాట. సో మేము వచ్చిన 2 డేస్కి రావులపాలెం అన్నది వెళ్తున్నాము. సో అక్కడ నుంచి మా పుట్టింటికి కూడా వెళ్తాం అనమాట, అంటే మా ఇంటికి కూడా వెళ్తాము. సో ఆ 2 వీడియోస్ ఇందులోనే ఉంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అన్నది ఫుల్గా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ అన్నది తీసుకున్నాం అనమాట. అలా బస్సులో తినడానికి మేము స్టార్ట్ అయిందే అరౌండ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. సో రీచ్ అయినప్పుడు 10:30, 11 అయిపోయింది అనమాట. సో అక్కడైతే నేను మా ఆడబడ్స్ ఇంట్లో నేను ఏమీ వీడియో అన్నది తీయలేదు. సో అక్కడ నేను అడగలేదు, ఇంక నేను తీయలేదు అనమాట ఇంక వీడియో అన్నది. సో మీకు వాళ్ళు ఇల్లు అన్నది చూపిస్తాను బయట నుంచి. సో చూపించిన తర్వాత మేము షాపింగ్ అన్నది వెళ్ళామన్నమాట. సో ఇప్పుడైతే నా గురించి చెప్తాను. మేము వచ్చేసి 2 అమ్మాయిలు అనమాట. సో నేను పెద్దాన్ని, తర్వాత మా చెల్లి అనమాట. మా చెల్లికి వచ్చేసి రీసెంట్గా అమ్మాయి పుట్టింది. సో మేము ఇక్కడికి వచ్చి ముందే పుట్టిందనమాట. సో ఆ పాప గురించి నేను కొంచెం షాపింగ్ అన్నది చేశాను. సో అదంతా మీ ఇందులో వస్తుంది, చూడండి స్కిప్ చేయకుండానే. సో ఇప్పుడైతే మేము రాజమండ్రి అన్నది వచ్చేసాం అనమాట. గోకవరం బస్ స్టాండ్ నుంచి మేము కాంప్లెక్స్కి వెళ్తున్నాము. కాంప్లెక్స్ నుంచి ఇంకా రావులపాలెం బస్ ఎక్కేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మీరు మొత్తం చూపిస్తాను, వీడియో అన్నది స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడతో మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఏం కొనుక్కున్నావు? సో చూస్తున్నారు కదా, మేమైతే ఇప్పుడు కాంప్లెక్స్కి వచ్చేసి బస్సు అన్నది ఎక్కేసాం అనమాట. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఏంటంటే కడిపిలంకలో టెంపుల్స్ ఉంటాయి కదా, సో ఆ టెంపుల్స్ ఫుల్ లైటింగ్స్ పెట్టారనమాట. ఇప్పుడు కార్తీక మాసం కదా, అందు గురించి అని ఫుల్ లైటింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మా ఆడబడ్స్ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. ఇదే అనమాట వాళ్ళ ఇల్లు అన్నదే. నేనైతే లాన్ అంతా మీకు ఏం షేర్ చేయట్లేదు, మీకు బయట నుంచి అలా చూపించాను అంతే. సో ఇప్పుడైతే మేము షాపింగ్ అన్నది వెళ్తున్నాం అనమాట. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మా చెల్లెల పాపకే కొంచెం షాపింగ్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇది రావులపాలెంలో కొత్త కాలనీ అనమాట. సో అక్కడ నుంచి అయితే ఇప్పుడు సెంటర్కి వచ్చేసాము. ఫస్ట్ అయితే మెడికల్ షాప్కి వెళ్తున్నాము. మెడికల్ షాప్కి ఎందుకంటే మా హస్బెండ్కి డస్ట్ అలర్జీ ఉందన్నమాట. సో ఫుల్ కోల్డ్ చేసేసి కళ్ళంటే నీరు కారిపోతుంది అని చెప్పేసి మెడిసిన్ తీసుకోవడానికని వెళ్ళారు. సో ఇక్కడైతే మీకు థియేటర్ చూపిస్తున్నాను. వెంకటేశ్వర థియేటర్ ఉంటుంది ఇక్కడ. సో అది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇదే అనమాట థియేటర్ అన్నది. ఇప్పుడైతే షాపింగ్ అన్నది వెళ్ళిపోతున్నాము. మెయిన్ సెంటర్ నుంచి రావులపాలెం రింగ్ రోడ్లోకి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడంతా ఫాస్ట్ ఫాల్లో పెట్టేశాను మొత్తం అంతాని. ఇప్పుడైతే ఫస్ట్ కూడా మేము బట్టల షాప్కి అన్నది వచ్చామన్నమాట. సో ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఇక్కడైతే కర్చీఫ్ తీసుకున్నాము, కర్చీఫ్ లేదని చెప్పేసి ఇప్పుడైతే డ్రెస్ అన్నది చూస్తున్నాను అనమాట. సో నేనైతే 2 డ్రెస్సెస్ అన్నది తీసుకున్నాను. అంటే ఇప్పుడు అంత హెవీగా తీసుకున్నా, చిన్న పాప కాబట్టి మేము కొంచెం మెత్తగా ఉన్న టైప్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో అయితే పింక్ కలర్ తీసుకున్నాము. సో ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది, క్లాతింగ్ షాపింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే గోల్డ్ షాప్కి వచ్చాము. గోల్డ్ షాప్కి ఎందుకంటే పట్టెలు తీసుకుందామని చెప్పేసి. సో ఇప్పుడేంటి చిన్న పాప పట్టెలు ఎందుకు అని అనుకోవచ్చు, కాకపోతే మేము మళ్ళీ బర్త్డేకి వస్తామో రామో అని చెప్పేసి మేము ఇప్పుడే సెండ్ చేసేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇప్పుడే ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే నేను చూస్తున్నాను. సో చిన్న పాప అని చెప్పేసి మేము సన్నంగా ఉన్నాయి తీసుకున్నాం అనమాట. సో మొబైల్ పట్టీలు అన్నది తీసుకున్నాము.
సో ఇవైతే ఇక్కడ కూడా మొత్తం మీకు షాప్ అన్నది చూపిస్తున్నాను అనమాట. ఇదంతా వెండి అలాగే బంగారం ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడైతే అయిపోయింది. మళ్ళీ మా ఆడబడ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మా బ్యాగ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడైతే స్వీట్స్ తీసుకుందామని వచ్చాము. ఇది ఎక్కడంటే భాస్కర హోటల్ అనమాట. భాస్కర హోటల్ అంటే పెద్ద ఫేమస్ రావులపాలెం. సో అక్కడైతే మేము స్వీట్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మీకు రావులపాలెంలో బ్రిడ్జ్ అలాగే గోదావరి మొత్తం అంతా చూపిస్తున్నాను. ఇక్కడతో మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మా ఇంటికి వచ్చేసాము. సో ఇదే అనమాట మా ఇల్లు అన్నది. సో ఇక్కడైతే ఇంటికన్నది రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత మా అమ్మ డ్రింక్ ఇచ్చిందనమాట. సో ఇక్కడైతే డ్రింక్ తాగుతున్నాము మేము. సో తర్వాత వచ్చేసి ఏమేమి స్పెషల్ చేశారన్నది మొత్తం షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఏంటది? సో ఆ రోజు లంచ్కి వచ్చేసి చికెన్ కర్రీ అలాగే పప్పుచారు చేశారు. సో మేమైతే లంచ్ అన్నది చేసేస్తున్నాం అనమాట. అప్పటికే అరౌండ్ 2:30 అయిపోయింది మేము వచ్చినప్పటికి. సో అవన్నీ షాపింగ్ చేసి వచ్చినప్పటికి అనమాట. సో ఇక్కడైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత కిల్లి అన్నదాన్ని తీసుకొచ్చాము మేము రావులపాలెం నుంచి. సో కిల్లి ఎక్కడంటే భాస్కర హోటల్ పక్కన ఉన్నదనమాట. షాప్ పేరు నాకు అని తెలీదు. సో ఇదైతే స్వీట్ కిల్లి. దీని ప్యాకింగ్ గట్టా చాలా బాగుంది. సో మీకు అదే చూపిస్తున్నాను. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా సరే అక్కడ తీసుకుంటారు. సో దీని కాస్ట్ వచ్చేసి 15 రూపీస్. సో ఇక్కడైతే మేము లంచ్ చేసిన తర్వాత కిల్లి అన్న తిన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పాపను అయితే తీసుకొచ్చాను. అంటే మా చెల్లెల పాపని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి తెలియకుండా నేను డ్రెస్ కట్ట వేస్తున్నాను అనమాట రూమ్లోకి తీసుకొచ్చేసి. సో నేను వేసిన డ్రెస్ మొత్తం అన్నీ వేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి నేను ఇక్కడైతే రెడీ చేస్తున్నాను. సో ఇక్కడతో మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి నేను ఎలా రెడీ చేస్తాను అన్నది. నేనైతే ఇక్కడ ఫేస్ అన్నది చూపించట్లేదు. సో చూస్తూ ఉండండి. సో చూసారు కదా, ఇప్పుడైతే పాపకి అన్నది అన్నీ వేసేసాను. లోకల్ ఏడుస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చారనమాట. సో అక్కడ మా చెల్లిని అయితే మీకు ఏం చూపించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మా అమ్మని అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాం అనమాట. సో అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ మాకు ఎదురుగుండా బైక్ మీద కనిపిస్తున్నారు కదా, ఆయనే మా తాతయ్య అనమాట. సో మా అమ్మమ్మని కూడా మీకు ఆల్రెడీ నాగల చవితి వీడియోలో చూపించాను మా అమ్మమ్మని. సో ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ చూస్తూ ఉండండి వీడియో అన్నది.
సో అక్కడైతే కాసేపు మాట్లాడేసిన తర్వాత ఇంక ఇంటికన్నా వచ్చేసాము. ఎందుకంటే ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేయాలని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే నేను కర్రీ అన్నది చేస్తున్నాను. బీరకాయ ఎండుచేప కోడిగుడ్డు కర్రీ అనమాట. సో నైట్ 8:30కో 9:30కో ట్రైను. సో ఈ లోపల తినడానికి ఉంటుందని చెప్పేసి మేము బాక్స్ అన్నది పెడుతున్నాను. సో ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను నేను వచ్చేసి. మా అమ్మ వచ్చేసి గారెలు వేస్తున్నారనమాట. సో ఇక్కడైతే పొయ్యి మీద గారెలు వేస్తున్నారు, మీకు అదే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మా అమ్మ గారెలు వేస్తుంది, అలాగే నేను స్టవ్ మీద వచ్చేసి కర్రీ అన్నది చేస్తున్నాను. సో రైస్ అయితే అయిపోయింది, కర్రీ అయితే నేను బాక్స్ అన్నది పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడైతే గారెలు అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మా హస్బెండ్ దగ్గరికి పట్టుకెళ్తున్నాను. సో చూడండి, చికెన్ కర్రీ అలాగే గారెలు అనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ పడుకుని ఫోన్ చూస్తున్నారు. ఇప్పుడైతే ఈవినింగ్ టిఫిన్ చేసేసి ఇంక బయట వెళ్ళిపోతారనమాట. నేనైతే బాక్స్ అలా సర్దానని కూడా మొత్తం షేర్ చేస్తాను. వీడియో అన్నది చూడండి స్కిప్ చేయకుండా. అత్తగారు చేసిన గారెలు అల్లుడి చూడు చూడు. బాక్స్ అన్న సర్దేశాను అనమాట. ఒక బాక్స్ వచ్చేసి రైస్ పెట్టాను, అలాగే ఇంకో బాక్స్లో వచ్చేసి కర్రీ అన్నది పెట్టాను. సో రెండు కలిపి కవర్లో పెట్టేసి అలాగే ఒక స్పూన్ పెట్టేసి ప్యాక్ చేశాను అనమాట. సో ఇలా కవర్ మొత్తం చుట్టేసిన తర్వాత బ్యాగ్లో పెట్టేశాను. సో ఎందుకంటే ఒకవేళ ఏదైనా లీక్ అయినా సరే కవర్లో ఉంటుందని చెప్పేసి. సో తర్వాత వచ్చేసి ఇక్కడైతే మా హస్బెండ్ అన్న స్టార్ట్ అయిపోయారు అనమాట. సో చూడండి వీడియో అన్నది. మేము వచ్చి 2 రోజులు అయింది, మీరే కనిపించట్లేదు. తీసుకెళ్ళట్లేదు, మానసం ఉంటుంది, నేను వెళ్ళిపోతున్నా. సో చూసారు కదా వీడియో అన్నది ఇదే అనమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియోలో అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.